ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లవేళలా దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. నూతనమైన కృప చేత అనుదినం దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు కదా. అన్న బలమైన మాటల ద్వారా మనం ప్రతిరోజు బ్రతుకుతూ ఉన్నామండి. చాలా సంతోషం. ఇలా ప్రతిరోజు లేవగానే దేవుని మాటలు మొదటిగా ధ్యానించడం, దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం, మన జీవితాన్ని మార్చుకోవడం, ఇంతకంటే బాగా గొప్ప భాగ్యం ఏమైనా ఉన్నదా? మనము మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా సరిచేయబడ్డ జీవితాలుగా, సరిచేయబడ్డ క్రైస్తవ జీవితాలుగా ఉన్నప్పుడు ప్రభునామం మహిమపరచబడుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని ఉదయకాల సమయంలో అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కనైన మాటలు కదండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. నిజమేనండి, దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. వివేచనయు తెలివియు ఆయన నోట నుండి వచ్చును. ఈ రోజున తెలివి లేని వారిగా ఉంటూ ఉన్నారా? చూడండి, చాలాసార్లు మన జీవితాలు తెలివి లేని జీవితాలుగానే ఉంటూ ఉన్నాయి కదండి. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తూ దేవుణ్ణే పక్కకు పెట్టి మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాల ప్రకారం వెళ్ళిపోయి భయంకరమైన లోతైన గుంటలో పడిపోతూ ఉంటాం. కనీసం ఆ గుంటల నుంచి బయటికి ఎలా రావాలో కూడా అర్థం కాని పరిస్థితులు కదండి. ఎన్నో సమస్యల్లో మనము మన జ్ఞానాన్ని బట్టి చిక్కుకుంటూ ఉన్నాం. ఈ రోజున మన జ్ఞానము అది మంచి జ్ఞానమా, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన జ్ఞానము కలిగి మనం ఉంటున్నామో మనం తెలుసుకోవాలండి. ఈ రోజున చాలామందికి ఎలా ఉన్నారు అంటే, చాలామంది వారికి ఉన్న ఆలోచనల ప్రకారం, వారున్న తీసుకున్న నిర్ణయాల ప్రకారం మేము చేసిందే కరెక్ట్, మేము మాట్లాడిందే కరెక్ట్, మేము ఉంటుందే కరెక్ట్ అని ఇలా చాలా విధాలుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలాంటి జీవితాలు ఎప్పుడు కూడా బాగుపడవండి. ఏ ఉదయకాల సమయంలో చూడండి, ఎప్పుడు కూడా మనము మన సొంత ఆలోచనల పైన ప్రయాణిస్తే ఒకానొక్కసారి ఖచ్చితంగా మనము పడిపోవాల్సిందే కదా. అందుకనే దేవుని జ్ఞానం మనకు కావాలి. ఆమేన్. దేవుని జ్ఞానం మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన నడిపిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణే పక్కకు పెట్టి సొంత నిర్ణయాల ప్రకారం వెళుతూ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారా? ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, కుటుంబాన్ని నడిపించే విషయంలో, పోషించే విషయంలో, అన్ని విషయంలో ఫెయిల్యూర్నే మీరు చూస్తూ ఉండొచ్చు కదా. కొన్ని కుటుంబాలు ఇప్పటికే చాలా భయంకరమైన అపవాది పన్నాగాల్లో పడుతూ ఉన్నారు. అపవాది వేసే ఉచ్చులో పడిపోతూ ఉన్నారు. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈ రోజున ఎన్ని కుటుంబాలను చూసినా చెదిరిపోయిన పరిస్థితి కదండి. సమాధానం, సంతోషం, నెమ్మది, ఐక్యతను మనం చూడలేకపోతున్నాం. జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితి, ఎక్కడ చూసినా విఫలాన్ని మనం చూస్తున్నామంటే ఖచ్చితంగా దేవుని జ్ఞానము కాకుండా మన జ్ఞానము ప్రకారం వెళ్తున్నామని అర్థం. అందుకనే కుటుంబ వ్యవస్థలు కుప్పకూలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కుటుంబం నిలబడిందా? మీ కుటుంబం చక్కగా సంతోషంగా సమాధానంగా ఉందా? చూడండి, ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. ఈ రోజున దేవుని జ్ఞానము ప్రకారమే మనం వెళ్తేనే కుటుంబాలు కట్టబడతాయండి. దేవుని జ్ఞానము మనల్ని అద్భుతంగా సరిచేస్తూ నడిపిస్తూ ఉంది. మంచిని, చెడును గ్రహించే శక్తిని దేవుని జ్ఞానం ఇస్తుంది. దేవుని జ్ఞానం అడగండి. కొన్నిసార్లు కొద్దిమంది అంటూ ఉంటారు, అక్క దేవుని చిత్ర ప్రకారమే వెళ్దామని అనుకుంటున్నాను, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో అర్థం కావట్లేదు, నా భర్తని ఎలా నడిపించాలో అర్థం కావట్లేదు, నా పిల్లల్ని ఎలా సరిచేయాలో అర్థం కావట్లేదు కదా. పోషించే విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా దేవుని సహాయం కోరండి, దేవుణ్ణి అడగండి. దేవా, నాకు మంచి జ్ఞానం దయచేయండి, నన్ను మీరే నడిపించండి, సంపూర్ణంగా మా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానని ప్రార్థన చేయండి. యవనస్తులు దారి తప్పిపోతున్నారేమో కదా, గ్రహింపు ఉంది తప్పిపోతున్నామని, కానీ చూడండి, ఆ గ్రహింపులో జ్ఞానము కావాలి.
ఈ రోజున దేవుని జ్ఞానం అడగండి, దేవుని సహాయం అడగండి, దేవుని నడిపించమని తప్పిపోయిన నిన్ను దేవుడు అద్భుతమైన మంచి నీతి మార్గంలో నడిపిస్తారు. దేవుని జ్ఞానం నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతుంది. నీకు ఒక మంచి కెరియర్ కావాలన్నా, లైఫ్ సెటిల్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా దేవా నీ జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించండి అని ప్రార్థన చేద్దాం. చూడండి, ఎంతోమంది జ్ఞానవంతులు కదా, మంచి మంచి జ్ఞానము కలిగి చదువుకున్న వారు, ఎంతో పేరు ప్రఖ్యాతి డబ్బు ఉండి మరి అన్నిటినీ సంపాదించుకున్న వారి జ్ఞానంతో ఈ రోజున ఒక్క దెబ్బ కరోనా వస్తే ఎంతోమంది చనిపోయారు కదండి. చాలా తెలివి గల వారు చనిపోయారు. అంటే వాళ్ళకి తెలివి లేనట్ట ఉంది, చాలా తెలివి ఉంది, అయినా ఈ రోజున వాళ్ళ తెలివి వాళ్ళని కాపాడలేదు కదండి. అంటే చూడండి, దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈ రోజున మనము మరి మన జ్ఞానము వల్ల, మన తెలివి వల్ల మనం ఏది కూడా సాధించలేము అని తెలుసుకోండి. దేవుని జ్ఞానం మనతో ఉంటే దేవుడు మనల్ని మంచి విషయాలలో, నీతి మార్గాల్లో మనల్ని నడిపిస్తారు. ఈ ఉదయకాల సమయంలో నీ చిన్నవాడివైనా, పెద్దవాడివైనా, యవనస్తుడివైనా, ఏ పరిస్థితిలో, ఏ హోదాలో ఉన్నా ప్రియ సహోదర సహోదరి, నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి కావాల్సింది దేవుని జ్ఞానం. ఆయన నోటి నుండి తెలివి, వివేచనను మనం సంపాదించుకుంటాం. అందుకని దేవుని సహాయాన్ని కోరుతాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఉదయకాల సమయంలో భర్త మాట వినట్లేదా? దేవుని జ్ఞానం అడగండి. దేవ, నా భర్తతో నేను ఎలా ఉండాలి, నా పిల్లలతో ఎలా ఉండాలి, నా భార్యతో ఎలా ఉండాలి, నేను చుట్టుపక్కల వారితో ఎలా ఉండాలి, లోకంలో ఉంటుండగా లోకంలో ఉన్న వారితో ఎలా ఉండాలి, మంచి మార్గంలో నడిపించమని అడుగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన, అందరం కలిసి ప్రార్థనలో ముందుకు సాగుతూ మరి దేవుని సహాయాన్ని కోరుదాం. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కనైన రీతిలో ఉదయకాల సమయంలో అద్భుతమైన రీతిలో మమ్మల్ని మరొకసారి నడిపిస్తున్నందుకు స్తోత్రం అయా. ఇదిగోండి జ్ఞానము అయా మీ దగ్గర నుంచి మేము సంపాదించుకుంటాం. మా తెలివి, మా జ్ఞానము వల్ల మేమేమీ కూడా మా జీవితంలో సాధించలేమని అయ్యా, శూన్యమే అంతా. ప్రభా, నీ నోటి నుండి వచ్చే వివేచనను, తెలివిని మాకు దయచేయండి, మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి. మేము మంచి జీవితాన్ని జీవించాలంటే మీ జ్ఞానం మాకు ఎంతో అవసరం. నడిపించండి. ఎంతమందితో ఉదయకాల సమయంలో మీ జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నారో వారందరికీ దయచేయండి, అద్భుతం జరిగించండి, స్థిరపరచండి. మా ఆలోచనలు కాదు యెహోవా, మీ ఆలోచనలు మా జీవితాలు నెరవేర్చబడను కాక. అద్భుతం జరిగించండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికిరాని అయా ఇదిగోండి కుమ్మరించమని వేడుకున్నాం. అద్భుతం జరిగించండి. అలాగే మేము ప్రార్థన చేస్తుండగా ప్రతి ఆటంకం పైన మా ప్రియులకు విజయాన్ని దయచేయండి. ప్రభా, చేస్తున్న ప్రయత్నంలో, పనులలో మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.